గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మండలంలోని ఆగా మోత్కూర్ గ్రామంలో యువజన సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు వృత్తి కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశాయని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే యువతను వాడుకున్నాయని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులందరికీ వృత్తి ఇస్తామని అధికారం చేపట్టాక విస్మరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని మరియు పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకుడు బంటు, రాజు మరియు గ్రామ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.